ఇవ్వాలా ఇంకా 200 చిల్లర ప్లాట్స్ అట్టే ఉన్నాయి సార్ ఇవ్వకుండా వినండి సార్ మా వాదన వినండి ముందు మా వాదన వింటే కదా మేము మా బాధ వినాలి కదా మీరు చూస్తామంటే ఎట్లా మీకు అర్థం అవ్వాలి కదా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నిరుపేదలను గుర్తించి అనర్హుల కార్డు తీసి అర్హులకి ఇవ్వాలని మా డిమాండ్ సార్ భారతీయ జనతా పార్టీగా సార్ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం సార్ మేము ఇల్లు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం చెప్తాను కానీ ఒకటి కమిషనర్ గారికి ఇస్తాం సార్ ఆయనకి ఇస్తే ఆయన చూసి నాకు పంపిస్తే అప్పుడు నేను దాన్ని బట్టి చూసి ఇచ్చాను సార్ అంటే ప్రైమరీ మీరు ఇది కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ముందు మెయిన్ ఆయనకి ఆయన నుంచి వచ్చినది ఏం రాస్తాడు రిపోర్ట్ మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి ఇళ్ల స్థలాలు మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి సార్ ఏమండి నేను మాట్లాడతాను దగ్గరికి వెళ్ళండి ఆ తర్వాత ఆయన నాకు పంపిస్తాను సార్ నేను చెప్తాను సార్ ఇళ్ల స్థలాలు ఆయన అడిగితే మీ దగ్గర పోమన్నాడు ఇళ్ల స్థలాలు మాకు ఇచ్చింది కూడా ఇళ్ల స్థలాల కమిషన్ ఆఫీసులో కాదు సార్ తహసీల్దార్ గారి నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ ఇల్లు గురించి అంటే ఆయన కాడికి పోతాం సరే సరే నేను పంపిస్తాను అంటే మొత్తం కలిపి ఎంక్వైరీ పూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి రాష్ట్రం మొత్తం మీద కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రత్యేకించి బుచ్చి మండలంలో కానీ నిర్మించిన జగనన్న కాలనీలు అంటే పేదలకు ఇల్లు నాసి రకంగా నిర్మాణాలు జరగడం జరిగింది. బేస్మెంట్ లెవెల్ వరకు 30 బస్తాల సిమెంట్ వాడాల్సి ఉంటే ఎక్కడ కూడా 15 బస్తాలకు మించి సిమెంట్ వాడలేదు. స్టీలు 342 కేజీల స్టీలు ప్రతి ఇంటికి వినియోగించాల్సి ఉంటే 200 కేజీల లోపు మాత్రమే ఆ స్టీల్ వాడడం జరిగింది. స్లాబ్ లెవెల్ వరకు పిల్లర్స్ వేయాల్సి ఉంటే జీవో నెంబర్ 9 మార్గదర్శకాలకు విరుద్ధంగా జగనన్న కాలనీల పేరుతో పేదలు నివసించే ఇళ్ళన్నీ కూడా నాసిరకంగా కట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి జాతి రత్నము అందరికీ ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాలు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారికి ఇస్తారు, బాడుగుళ్లలో ఉండే వాళ్ళకి ఇస్తారు, చెట్ల కింద పుట్ల కింద నివాసం ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ఇళ్ల స్థలాల పేరుతో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో అరివిగాని అవినీతి జరిగింది. ఈ ఇళ్ల స్థలాల్లో నిరుపేద కుటుంబాలకు ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తొత్తులు ఉన్నారో వాళ్ళ తొత్తులకి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదల పొట్టగొట్టిన ఘనత ఎవరన్నా ఉందంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కూడా మేము చెప్పాం, అయ్యా బుచ్చిరెడ్డిపాళెంలో ఇళ్ల స్థలాల్లో అవినీతి జరుగుతుంది, ఇళ్ల స్థలాలు అర్హులకు రావడం లేదు, అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, మీరు ఎంక్వైరీ జరపండి, అర్హులైన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ రోజు కూడా పోరాటం జరిగింది. అయితే చెవిటోడు చెవిలో శంఖ ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి గాని ఆ రోజు ఎమ్మెల్యే గాని వాళ్ళు ఎంక్వైరీ జరపకుండా వాళ్ళు నాయకులు చెప్పిన వాళ్ళకి 3 అంతస్తుల మిద్దులు ఉన్న వాళ్ళకి 4 అంతస్తుల మిద్దుల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ నిరుపేదలకి ఇలా ఎవరన్నా ఒక నిరుపేద కుటుంబం పోయి అయ్యా మాకు ఇళ్ల స్థలం లేదంటే మీకు ఒక్క కొడుకున్నాడు, మీకు కారు ఉంది, మీకు మోటార్ బైక్ ఉంది, మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పారు.